హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చెన్ను పెద్దిరాజు వారి విశ్లేషణాంశంగా రాజకీయ ప్రజాసేవకులకు జీవితకాలం పెన్షన్ అన్యాయమే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. రాజకీయ ప్రజాసేవకులకు జీవితకాల పెన్షన్ అన్యాయమే. ఇక వినండి ఈ అంశాన్ని. 5 ఏళ్ల సేవకు జీవితాంతం పెన్షన్ న్యాయమేనా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల తరపున పాలన నిర్వహించే బాధ్యతను స్వీకరిస్తారు. అందుకే వారికి తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం అవసరమే. అయితే ప్రజాధనంతో కల్పిస్తున్న ఈ ప్రయోజనాలు ఎంతవరకు సమంజసం, వాటి పరిమితి ఏమిటి అనే ప్రశ్న కాలక్రమేణా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల జీవితకాల పెన్షన్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దక్షిణాసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులపై చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు అందుతున్న పెన్షన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు, వాటి అవసరం, హేతుబద్ధత, ప్రజాధన వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పెన్షన్లు సమీక్షించాలి. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. దీంతో భారతదేశంలో కూడా ఎంపీల జీతాలు, పెన్షన్లు, ప్రత్యేక సౌకర్యాలను సమీక్షించాలి అనే చర్చ మొదలైంది. భారతదేశంలో ఎంపీల జీతభత్యాలు, పెన్షన్లు చట్టబద్ధంగానే అమలవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎంపీకి నెలకు 1,24,000 జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కలిపితే దాదాపు 2 లక్షలకు పైగా ముడుతుంది. పదవీకాలం పూర్తయిన తర్వాత నెలకు 31,000 పెన్షను, అదనపు సేవాకాలానికి ప్రతి సంవత్సరానికి మరో 2,500 రూపాయలు అదనపు పెన్షన్ కూడా లభిస్తుంది. ప్రశ్న పెన్షన్పై కాదు, దాని తత్వంపైనే. ప్రభుత్వ ఉద్యోగులు దశాబ్దాల పాటు సేవలందించి తమ వేతనంలో భాగాన్ని పెన్షన్ నిధులకు చెల్లిస్తారు. కానీ ప్రజాప్రతినిధుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి ఎన్నికై 5 ఏళ్ళు పదవిలో ఉన్నా జీవితాంతం పెన్షన్ పొందుతున్నారు. కొన్ని చోట్ల బహుళ పెన్షన్లు కూడా పొందుతున్న ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి ప్రజాప్రతినిధి పదవి శాశ్వత ఉద్యోగం కాదు, ప్రజలు అప్పగించే తాత్కాలిక బాధ్యత. కాబట్టి పదవీ విరమణ తర్వాత వారికి ప్రత్యేక హక్కులు, జీవితకాల ఆర్థిక భద్రతను హామీగా మార్చడం ఎంతవరకు సమంజసం అనేదే అసలు ప్రశ్న. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఉన్నప్పటికీ అవి సభ్యుల విరాళాలు, సేవాకాలం, వయోపరిమితి ఇటువంటి ప్రమాణాల ఆధారంగా అమలవుతున్నాయి. అయితే భారతదేశంలో పెన్షన్ వ్యవస్థ పూర్తిగా ప్రజాధనంపై ఆధారపడుతుందనే విమర్శలు ఉన్నాయి. మాజీ ప్రజాప్రతినిధులు వారి పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదికి సుమారు 1000 నుంచి 1,200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మన దేశంలో కూడా ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక, నైతిక కోణాల్లో పరిశీలించాలి.
అసమానతలకు దారితీసే పెన్షన్ వ్యవస్థ ఇది. 2023 గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 4796 మంది మాజీ ఎంపీలు పెన్షన్ పొందుతున్నారు. వారి పెన్షన్లపై ఏడాదికి సుమారు 70 కోట్లు ఖర్చు అవుతుంది. 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ను 25,000 నుండి 31,000కు పెంచింది. ఈ పెంపు తర్వాత ఈ వ్యయం 86 నుంచి 90 కోట్లకు 86 నుంచి 90 లక్షల కోట్లకు. అలాగనే కొత్తగా చేరే సభ్యులు అదనంగా సేవా సంవత్సరాలకు పెంచిన పెన్షన్ కలిపి మొత్తంగా 100 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. కొందరు ప్రజాప్రతినిధులకు బహుళ పెన్షన్లు పొందే అవకాశం భారతదేశంలోనే కనిపిస్తుంది. ఇది దశాబ్దాల పాటు సేవ చేసి ఉద్యోగ విరమణ పొందే సాధారణ ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థతో పోలిస్తే అసమానతలకు దారితీస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇక లేవనెత్తిన ప్రశ్నలను విస్మరించకండి, అదే గమనించండి మీరు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి రూపాయి విలువైనదే. విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఉపాధి ఇటువంటి రంగాలు ఇంకా భారీ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజాధనం వినియోగంపై ప్రజలు ప్రశ్నించడం సహజం. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రజాప్రతినిధులకు కూడా ఉండాలి. మరి శ్రీలంక ప్రభుత్వ నిర్ణయాన్ని భారతదేశం అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిర్ణయం లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం విస్మరించకండి. ఆ పెన్షన్ల రద్దు కంటే వాటి అవసరం, పరిమితి, హేతుబద్ధతపై ఒక నిజాయితీతో కూడిన జాతీయ చర్చ జరగాల్సిన అవసరం నేడు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసమే అతిపెద్ద మూలధనం. ఆ విశ్వాసాన్ని బలపరిచే సంస్కరణలు ఎప్పుడూ స్వాగతించదగినవే. దశాబ్దాల పాటు ఉద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, అలాగే వయోధిక జర్నలిస్టులకు లభించిన పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు ప్రజాప్రతినిధులకు మాత్రమే నిరాటంకంగా వర్తింపజేయటమే ఇక్కడ ప్రశ్నించదగిన ముఖ్యాంశం. ఇదండి, మనం కూడా ఆలోచించాలి కదా మరి. రాజకీయ ప్రజాసేవకులకు జీవితకాలం పెన్షను అన్యాయమే అంటూ చెన్ను పెద్దిరాజు గారు వివరించిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.